మున్సిపల్ కమిషనర్ జి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సరంలో జరగబో పనుల గురించి, చేయాల్సిన పనుల గురించి సమీక్ష సమావేశాన్ని సిబ్బందితో నిర్వహించారు. ఈ సమావేశంలో కావలి అభివృద్ధి గురించి, పారిశుద్ధ్యం గురించి కింద సిబ్బందితో చర్చించి మెరుగైన పారిశుద్ధ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేశారు. కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన కావలి పురపాలక సంఘంలో కావలి పట్టణంలోని ప్రజలందరికీ కూడా మనము ఇంకా మెరుగైన సేవలు అందించి వాళ్ళ మన్ననలో చొరగొనాలి. అలానే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించినట్లు ఆయన తలపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మనము ఈ కొత్త సంవత్సరంలో ఇచ్చిన టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసుకునేలాగా మనందరం కూడా పనిచేయాలి. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మున్సిపాలిటీ అంటే అందరూ కూడా చూసేది ఫస్ట్ శానిటేషను, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్. సో మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీసెస్. పబ్లిక్కి మూడు ఫస్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్, ఈ మూడు కావాలి. సో ఈ మూడు సర్వీసెస్ ఇస్తే మనము మున్సిపాలిటీలో 80% మనం సక్సెస్ సాధించినట్లే. సో దీనికి సంబంధించి మనకి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు శానిటేషన్ విషయంలో మనము కొంచెం ప్రోగ్రెస్ చూపిస్తున్నాం ఈ రోజుల్లో ఈ మధ్య. సో మనకు వచ్చిన కొత్త శానిటరీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సహకారంతో వాళ్ళు చొరవ తీసుకొని శానిటేషన్ విషయంలో మనము మంచి ఫలితాన్ని సాధిస్తున్నాం. దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మొత్తము టౌన్ అంతా కూడా ఇదంతా కూడా మనము ఈ ఏదైతే ప్రక్రియ ఫస్ట్ డివిజన్లో మోడల్గా స్టార్ట్ చేసామో అదంతా కూడా టౌన్ అంతా కూడా మనము స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్క చోట కూడా ఈ కార్యక్రమం అనేది జరుపుకోవాలి. ఆ విధంగా చేస్తే మనకి ప్రజల్లో కూడా శానిటేషన్ విషయంలో సంతృప్తి పెరుగుతుంది, పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. దీనికి సంబంధించి మనము మన ఎమ్మెల్యే గారు నిన్న ఈ క్యాలెండర్ అనేది ఆవిష్కరించడం జరిగింది. 1వ తారీఖున పురస్కరించుకొని సార్ నివాసంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరించాం. ఈరోజు వీటన్నిటిని కూడా మన సిబ్బందికి కూడా అసలు ఏం జరుగుతుంది పట్టణంలోనే తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాలెండర్స్ మన బషీర్ హెల్త్ అసిస్టెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆయన ప్రింట్ చేసి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మీరు కూడా అసలు ఏం జరుగుతుంది మన మున్సిపాలిటీలో ఏ సెక్షన్లో ఏం జరుగుతుంది అనేది మీకు కూడా ఒక అవగాహన ఉండాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని మీకు అందరికీ కూడా ఇచ్చిన్నాము. మీరు కూడా దీని మీద అవేర్నెస్ కల్పించాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ ఎవరైతే బంధువులు ఉంటారో మీ స్నేహితులకి, బంధువులకి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించి రాబోయే రోజుల్లో కావలి పట్టణాన్ని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుకోవడానికి మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.